ఈ బుక్కులో పుస్తకాలు హ్యాండ్ చూసినట్టుందే. అవును, నాకు చూసినట్టే ఉంది. ఏటమ్మా, ఓ పాలి నీ మొహమిట చూయించు. ఓరోరోరోరి, ఇదేంటి భూమే? రాజావారి మనవరాలు, కోటీశ్వరరాలి వారసురాలు. కో అంటే కొండ మీద కోతిని కూడా కొనేయగలదు. కారెక్కితే కాలేజీలోనే కాలెట్టే అమ్మగారు నీతో పాటు నాతో పాటు వీళ్ళందరితో పాటు షేరింగ్ ఆటో ఎక్కేసినదేటే. భూలోకం ఏమైపోవాలే భూమే. ఏటమ్మో ముఖం సాటు నెట్టుకొని కూకున్నావు? కారేమైనా తమ్ముడు? కార్ ఎక్కడికి పోతుంది? నేనే ఈ పూర్ పీపుల్ అసలు ఇలాంటి డర్టీ షేరింగ్ ఆటోస్లో ఎలా అడ్జస్ట్ అయిపోతారో తెలుసుకుందామని షేరింగ్ ఆటో ఎక్కాను. మా అమ్మకి నానమ్మకు తెలిస్తే నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, అలగా జనంతో కలిసి ఆటో ఎక్కడవేంటని చాలా ఫీల్ అయిపోతారు తెలుసా? అబ్బో, సానా ఫీలింగ్ అయిపోతారు. నిన్న చూసినాగా మీ ఫీలింగు, మీ అమ్మ ఫీలింగు, ఆ శేషమ్మ ఫీలింగు. కారు ఎక్కబోతే ఎగ్గిరి తన్ని ఆటోలో బొమ్మనుంటారు. ఏదో బిల్డప్లు ఎందుకు ఇస్తావే? షడప్, పళ్ళు రాల్తాయి. నిన్న మాటారు వాళ్ళ అమ్మ రాలగొట్టిన సాలేదా? నన్ను రాలగొట్టమంటావా ఏటి? నీలాంటి వాళ్ళ పక్కన కూర్చుంటే నా స్టేటస్ ఏమైపోవాలి? బో, నీకేమన్నది టేటస్? నీ టేటస్ అంతా నిన్ననే తుస్సు మళ్ళా. కొండమ్మా, నువ్వు ఊరుకోయి. ఏంటిది? దూరం కూర్చో. ఏందమ్మో జమీందారుల పిల్లలకి పెద్దప్పుడు ఇంకొడుతున్నావు? అందరెక్కి ఆటోలు ఎక్కితే తగలకుండా ఉంటారా? అంత బలిపే ఉంటే సొంత కారు కొనుక్కొని రావాలి. ఇటొచ్చి కూసో. ఇగో అమ్మ, ఓ పాలు పాపం తీసుకో. ఏంటిది? జరా పిల్లని పట్టుకో, ఊపిరి ఆడక ఏడుస్తుంది. ఏడిస్తే దిగిపో, నాకిస్తావేంటి? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.